సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సో బిగ్ బాస్ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది. ఆటో రాంప్రసాద్ కన్ఫర్మ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. సో ఏం చెప్తారు? మంచిగానే ఉంటుంది కదా. ఆటో రాంప్రసాద్ అంటే పంచి రాంప్రసాద్ ఆయన మంచి పంచెస్ వేసుకుంటూ నిజంగా ఆయన స్పాంటేనియస్గా అంది స్పాట్లో పంచులు వేయడంలో దిట్ట కాబట్టి ఆయన ఏ గేమ్ ఆడినా బాగానే ఉంటుంది. సులువైంది ఎంటర్టైన్మెంట్ తప్పనిసరిగా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి నరేష్ కూడా వెళ్తున్నాడంట. నరేష్ పొట్టు జబర్దస్త్ అతను కూడా బాగానే చేస్తాడు కదా. కాబట్టి ఈసారి బిగ్ బాస్ 11 ఇది 11 కదా, 10 బిగ్ బాస్ 10 కొంచెం గట్టిగానే ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా ఉన్నారు. పోయినసారి కొంతమందిని తీసుకోకూడని వాళ్ళని కూడా తీసుకుని కొంచెం గలీజ్గా తయారు చేశారు, కానీ ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది. మరి ఉప్పల్ బాలు రిజెక్ట్ అయ్యాడంటండి. మరి అతను వచ్చుంటే బాగుంటుంది. వద్దులేమ్మా, ఆయన వల్ల ఏం నేర్చుకుంటారు కానీ యువత. ఉప్పల బాలు ఇంకొక ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ అన్నా ఉండాలి, లేకపోతే మెసేజ్ అన్నా ఇవ్వగలగాలి. సమాజానికి మెసేజ్ ఇచ్చేటటువంటి మంచి వ్యక్తులను పెట్టి తీసుకొచ్చినా బాగానే ఉంటుంది. లేదు పంచింగ్ కామెడీ చేసి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినా బాగుంటుంది, అంతే తప్ప. ఉప్పల్ బాలు గారు ఆల్రెడీ చాలా మంది లైక్ ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తుంటారు కదా. ఎప్పుడు అతనిది బోరు కొడుతూ ఉంది, కొత్తగా ఆలోచించట్లేదు అతను. పాతదే వయ్యారాలు వలకపోచడాలు తప్ప వేరేదేం లేదు. ఆయన చేయాలనుకుంటే చాలా చేయొచ్చు. కొత్తదనాన్ని ఆహ్వానించట్లేదు అతను. కాబట్టి ఉప్పల బాలు వల్ల ఉపయోగం లేదనే రిజెక్ట్ అయి ఉంటాడు. కాబట్టి వీళ్ళిద్దరూ రాంప్రసాద్ నరేష్ బాగానే చేయగలుగుతారు కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకుంటారేమో అనుకుంటున్నాను. అంటే కొంతమంది మాత్రం ఎంతసేపు జబర్దస్త్ ఈ కామన్ ఆడియన్స్ వీళ్ళనే జనాల లైక్ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ వల్ల సెలబ్రిటీస్ కి దెబ్బ పడుతుంది. అదేం లేదండి, సెలబ్రిటీస్కి దెబ్బ పడేది ఏం లేదు. వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళని ఆ గేమ్లో మరి సెలబ్రిటీస్ని కాబట్టి తీసుకోవాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. తగ్గ అమౌంట్ వస్తుందో లేదో అని ఆలోచించుకుంటారు. తర్వాత వాళ్ళు ఏ గేమ్లో అయితే ఆ ఇయర్లో పెట్టదలుచుకున్నారో ఆ గేమ్కి ఎవరైతే సరిపోతారో వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. చాలా పరిశీలన చేసిన తర్వాత తీసుకుంటారు. కాబట్టి ఈసారి కొంచెం ఎంటర్టైన్మెంట్ని ఎక్కువగా తీసుకున్నారేమో అనిపిస్తుంది. ఓకే, మరి ఈసారి ఏం కొత్తదనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ బిగ్ బాస్ లో? బిగ్ బాస్ నుంచి మంచితనాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ కొత్తదనాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏదో కామెడీగా ఉంటుంది, ఏదో చిన్న ఫన్నీ షో. దానివల్ల యువతకైతే ఏ ఉపయోగం ఉండదేమో అనిపిస్తుంది. యువతకు ఉపయోగపడే విధంగా ఏదైనా గేమ్స్ అయ్యి పెద్దవాళ్ళు కొంతమందిని మంచి మోటివేషన్ చేసేటటువంటి గొప్ప వ్యక్తులను ఎవరన్నా ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టి దానివల్ల ఉపయోగపడే చిన్న గేమ్స్ ఏమైనా చేపిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. మీకు ఒకవేళ వస్తే వెళ్తారా సార్? నాకెందుకు వస్తుందండి, వెళ్తారా? ఖచ్చితంగా వెళ్తాం. మీరు ఏం చేస్తారు లోపలికి? ఏదైనా చేస్తాం. ఇప్పుడు నా గురించి అయితే నేను ఒక స్టేజ్ ఆర్టిస్టు, మాయలపకి దుర్యోధన ఇలాగా స్టేజ్ గురించి తెలిసినోడు కాబట్టి నాకు తెలిసినటువంటి విషయాలు, నాకు తెలిసినటువంటి నా జీవితంలో జరిగిన సంఘటనలు వీటినన్నింటినీ పూరించి ఎవరికన్నా ఉపయోగపడే మాటలు నాలుగు ఒకవేళ అవకాశం అయితే చెప్పగలనేమో నమ్మకంతో చెప్తాను. అంటే ఆటో రాంప్రసాద్ అంటే ఆయన టైమింగ్ కు మారిపోయారు కదా. ఇప్పుడు ఆడికి వెళ్ళిన తర్వాత గేమ్ పరంగా ఏ విధంగా ఇస్తాడు అంటే ఖచ్చితంగా దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్ లేదంటే గేమ్ లో పరంగా కూడా ఆడి నిలబడతాడని మీరు అనుకుంటున్నారు? నిలబడతాడని కేపబిలిటీ ఉందా రాంప్రసాద్? ఖచ్చితంగా అతను అంది స్పాట్లో ఏదైనా చేసుకోగలుగుతాడు, రాసుకోగలుగుతాడు. కాబట్టి ఏదైనా ఒక అసందర్భమైనటువంటి వాక్యం బయటకు వచ్చినా దాన్ని ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు రాంప్రసాద్కు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా గేమ్ని ఆడగలుగుతాడు, బ్రహ్మాండంగా ఆ ప్లేని రక్తి కట్టించగలుగుతాడని నమ్ముతున్నాను. 100% అవుతాడు. ఎందుకంటే రాంప్రసాద్ మామూలుగానే స్ట్రిక్ట్ అయ్యి అతను కొంచెం డిజైన్ చేసే విధానం చూస్తే అతను బ్రహ్మాండంగా చేయగలుగుతాడేమో నమ్మకం ఉంది నాకు. సార్ ఇప్పుడు సుధీర్, గెటప్ సీను, రాంప్రసాద్ వీళ్ళ టీం అప్పట్లో జబర్దస్త్ ని ఒక ఊపేసింది. అలాంటిది వాళ్ళిద్దరు ఇప్పుడు ఒక స్టేజ్ కి వెళ్ళిపోయారు. సుధీర్ గారు సెటిల్ అయిపోయారు, లైక్ సీను గారు కూడా కొంచెం మంచి స్థాయిలోనే ఉన్నారు. బట్ రాంప్రసాద్ ఇంకా జబర్దస్త్ కే పరిమితం అయిపోయారు. సో ఇప్పుడు దీని తర్వాత బిగ్ బాస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పుంజుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నాం అనుకో, మన టాలెంట్ని బట్టి కొంతమంది పైకి వెళ్తారు, కొంతమంది అలానే ఉన్న పలంగానే ఉన్నగా వాళ్ళు కూడా బ్రహ్మాండంగా. ఇప్పుడు రాంప్రసాద్ తక్కువలో ఏం లేడు కదా. కాబట్టి రాంప్రసాద్ మనం తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. సుధీరు మన ఎవరో గెటప్ శ్రీను అంటే వాళ్ళు వేరే వేరే మార్గంలో పైకి వెళ్ళారు. ఇతను కూడా వెళ్తాడు తప్పనిసరిగా. కాబట్టి అందరూ ఒకేలాగా వెళ్ళాలని రూల్ ఏం లేదు కదా. ఖచ్చితంగా యూజ్ అవుతుంది, చాలా మందికి యూజ్ అవుతుంది. కాకపోతే కొంతమంది గర్వం నెత్తికెక్కి పెద్ద సెలబ్రిటీలు అయిపోయామో అని చెప్పి ఊహించుకుని
వెర్రి వేషాలు పిల్లి గంతులు వేస్తుంటే వాళ్ళు చతికిలు పడుతున్నారు తప్ప బిగ్ బాస్ అనేది అందులో చేసిన వాళ్ళకి అందరికీ కూడా ఉపయోగపడుతుంది.